సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు పబ్లిక్ సర్వీస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళొక జియో అండి ఇది. సో ఇంతకుముందు మీకు వీడియోలో జూనియర్ లెక్చరర్ సంబంధించి సో ఎన్ని పోస్టులని సబ్జెక్ట్ వైజ్ అదేవిధంగా సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ విధానం, ఏజ్, అవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు ఏంటి అని అంటే డిఎల్కి సంబంధించి సో ఇక్కడ 554 పోస్టులతో డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఇది. అండ్ డిఎల్కి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు అనమాట. సో డిఎల్ లెక్చరర్ అంటాం కదా, సో డిగ్రీ లెక్చర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ఇక్కడ మనము దీని ద్వారా భావించవచ్చు. సో ఇది కూడా ఆర్థిక శాఖ అనుమతి పొందినటువంటి పోస్టులు 544 పోస్టులు. ఇంతకుముందు 1523 పోస్టులు వచ్చేసి మనకు అందులో మీకు చెప్పడం జరిగింది జూనియర్ లెక్చరర్. అయితే అందులో ఒకటి మిస్ అయింది మనకు. ఒక 91 పోస్టులు వచ్చేసి అందులో మనకు పీడీ పోస్టులు కూడా ఉన్నాయి. సో పీడీ ఫిజికల్ డైరెక్టర్ అంటారు వాళ్ళను. సో దానికి సంబంధించి కూడా ఒక 91 పోస్టులు ఉన్నాయండి. అవి మిస్ అయినాయి, నేను సరిగా చూడనట్టున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి ఏంటంటే డిఎల్ పోస్టులు. అండ్ డిఎల్ వచ్చేసి ఇక్కడ మనకు 544 పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి ఒకసారి క్లియర్ ఇన్ఫర్మేషన్. సో సబ్జెక్ట్ వైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇంగ్లీష్ వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయండి డిఎల్. మొత్తం మనకు 491 పోస్టులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. తెలుగు వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా మొత్తం 491 వేరియస్ సబ్జెక్టులలో మనకు పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు వచ్చేసి మనకు 27 ఉన్నాయండి. సో 23 ఇంగ్లీష్లో, 27 తెలుగులో ఉన్నాయి. ఉర్దూ ఒక 2 పోస్టులు ఉన్నాయి, సంస్కృత్ 5 ఉన్నాయి. స్టాటిస్టిక్స్ వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మిగతా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ 5 పోస్టులు, సింగిల్ డిజిట్లో అయితే ఉన్నాయి. 5 పోస్టులు, 9 పోస్టులు. అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ మాత్రం మనకు ఈసారి సో 311 పోస్టులు హయ్యెస్ట్ ఇందులో మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కామర్స్ బిజినెస్ అనలిటిక్స్ అని చెప్పేసి స్పెషలైజేషన్ ఒక 8 పోస్టులు. డేటా సైన్సెస్ వచ్చేసి మనకు 8 పోస్టులు. తర్వాత కామర్స్ ట్యాక్సేషన్ వచ్చేసి మనకు 6 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో మొత్తం మీద సబ్జెక్ట్ వైజ్గా ఉన్నటువంటి 491 పోస్టులకు సంబంధించి ఇవి మనకు డిఎల్ శాంక్షన్ అయినటువంటి పోస్టులు. సో ఇంకా చాలా పోస్టులు ఉంటాయి, మరి అవి రాలేదు మనకు ఇప్పటికైతే. ఇవి లైబ్రేరియన్ వచ్చేసి మనకు ఒక 24 పోస్టులు ఉన్నాయండి. అండ్ ఫిజికల్ డైరెక్టర్ వచ్చేసి 29 పోస్టులు. మొత్తం 544 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో డీజీసీలలో ఈ యొక్క పోస్టులను ఫిలప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా సేమ్ ఇంతకుముందు చెప్పిన పీజీ అనేది క్వాలిఫై అయి ఉండాలి. పీజీ 50 అబవ్ మార్క్స్ పర్సెంటేజ్ అడుగుతారు. దీంతో పాటుగా మనకు ఏమడుగుతారంటే నెట్ అడుగుతారండి. సో నెట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, లేదా సెట్ అడుగుతారండి. సెట్ లేదా స్లెట్. ఓకే, స్లెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. సో లేదు అని అంటే పిహెచ్డి, పీజీ ప్లస్ పిహెచ్డి అనేది అడుగుతారనమాట. సో మెయిన్గా వచ్చేసి ఇది బేసిక్ క్వాలిఫికేషన్. సో ఇంతకుముందు చెప్పినట్లుగానే జనరల్ స్టడీస్ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ మీద 2 పేపర్లు ఉంటాయన్నమాట, సబ్జెక్ట్ అండ్ జనరల్ స్టడీస్. సో అది మనకు మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. అండ్ 44 ఇయర్స్ వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఎవరున్నా కానీ 49 ఇయర్స్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకు మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించి డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అండ్ ఇంకా మరింత సమాచారం కోసం నెక్స్ట్ వీడియో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.